హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో మరి బాగున్నారనేసి నేను ఎప్పుడు అడుగుతుంటానండి. బాగున్నారా బాగున్నారా అంటే మీరు బాగుంటారు. సో ఒకవేళ మీరు ఎప్పుడు బాధపడుతున్నాను, మేడం ఏంటి క్వశ్చన్ వేస్తున్నారు బాగున్నారా అని చెప్పేసి నేనేమో బాధలో ఉన్నాను అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే తప్పకుండా పాజిటివ్గానే ఉంటుంది. నెగిటివ్‌గా ఆలోచిస్తే తప్పకుండా నెగిటివే జరుగుతుంది గదా! సో, అదొక నెగిటివ్ బ్లాక్స్ అనేవి మీ మైండ్‌లో ఉండిపోతాయి. సో, అందుకని నేనెప్పుడు గూడా బాగున్నారా అని ఫస్ట్ క్వెషన్ వెల్ విషర్‌గా అడుగుతుంటాననమాట. ఓకేనా? సో, మరి ఈరోజు ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే గనక నా కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చుతుందని నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే మీకు రెజొనేట్ అయ్యేలాగానే యూనివర్స్ నుంచి నేను ఇచ్చే కార్డ్స్ ఆన్సర్ ద్వారా మీకు అర్థమైపోతుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్ చేయడం మర్చిపోద్దు. మీ కామెంట్ విలువైన కామెంట్‌ని మీరు మెన్షన్ చేయండి. సో దట్ ఏంటంటే మీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటనేది కూడా మనకు తెలుస్తుంది. అలా అని చెప్పేసి మరి కొద్దిమంది పెట్టకండి. ఓకేనా? పిచ్చిగా కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే ఇది ఫ్రీ రీడింగ్ అండి. ఫ్రీ రీడింగ్ అంటే ఏంటి? మనము ఫ్రీగా ఈ ఇందులో రీడింగ్ అనేది మీరు తీసుకుంటున్నారు. సో, దీంట్లో ఇది ఏంటంటే జనరల్ రీడింగ్ ఉంటుంది. కొద్దిమందికి కంప్లీట్‌గా రెజొనేట్ అవ్వదు. కొద్దిమందికి కంప్లీట్‌గా రెజొనేట్ అవుతుంది. కొద్దిమందికి కొన్ని కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతుంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా జనరల్ రీడింగ్ కాబట్టి చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, వాటికి సంబంధించి మీకు డిఫరెంట్‌గా మీకు రెజొనేట్ అయ్యే ఆన్సర్స్ కొన్ని మాత్రమే రావచ్చు. ఓకేనండి? దానివల్ల ఇందులో రీడింగ్ మొత్తం రాంగ్ అని అనుకోవద్దు. ఎందుకనంటే, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే, మీ లైఫ్‌కి సంబంధించిన సిట్యుయేషన్స్‌ని బట్టి, మీకు యూనివర్స్ నుంచి వచ్చే కార్డ్స్ ద్వారా మీకు ఒక కరెక్ట్ సొల్యూషన్ అనేది మీకు దొరికిపోతుంది. కాబట్టి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే కంప్లీట్‌గా, అక్యురేట్‌గా అండ్ ఫ్యూచర్‌లో మీకేం జరుగుతుందనేది కూడా క్లియర్‌గా మీకు ఆన్సర్ అనేది యూనివర్స్ నుంచి వస్తుంది. ఓకేనా అండి? సో, ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెగ్యులర్‌గా వాచ్ చేస్తున్నారు కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలా స్ప్రెడ్ అవ్వాలి. చాలామందికి తెలియాలి. అసలు ఈ టారో కార్డ్స్ అంటే ఏంటి? టారో రీడింగ్ అంటే ఏంటి? అనేది ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఈ ఆన్సర్స్ వస్తున్నాయో చాలామంది అనుకుంటున్నారు. నాకు రెజొనేట్ అవుతుంది. ఇంత కరెక్ట్‌గా ఎలా వస్తుంది? ఏంటి? అనేది మీరు చాలా థ్రిల్లింగ్‌గా కూడా ఫీల్ అవుతున్నారు చాలామంది. అండ్ ఈవెన్ నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళైనా సరేనండి. సో, అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అలాగే వాళ్ళకి కొద్దిమందికి ఎవరెవరికైతే రీడింగ్ నేను ఇచ్చానో చాలామందికి వెంటనే రిజల్ట్ రావడం కూడా జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ మనకి కార్డ్స్‌లో ఏదైతే ఆన్సర్ వచ్చిందో అది వాళ్ళ లైఫ్‌లో కూడా జరగడం కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు మీ లైఫ్‌లో జరిగే ఏ సిట్యుయేషన్స్ అయినా ఇదిగోండి ఇలాగా మీ పార్ట్నర్ మీకు దూరం అయిపోవడము, థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉండిపోవడము, బాధపడటము, మీ గురించి ఎక్కువగా ఎమోషనల్‌గా బాధపడటం ఇవన్నీ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీలో. కాబట్టి మీరు మీ లైఫ్‌కి సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటే గనక ఈ రీడింగ్ తెలుసుకోవడం వల్ల మీ లైఫ్‌లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఓకేనా? సో, యూ ఆర్ కనెక్టెడ్ టు ద యూనివర్స్. సో, మనం యూనివర్స్‌కి కనెక్ట్ అవుతే ఆటోమేటిక్‌గా ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయండి. ఓకే? సో, అసలు బాధపడొద్దు. బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్ అండ్ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అండి. అదొక్కటైతే నేను గట్టిగా చెప్పగలను. ఎమోషనల్‌గా బాధపడొద్దు. ఎప్పుడైనా కూడా బాధపడుతూ ఉండొద్దు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఎంతగా ఇష్టపడుతున్నారు, ఏమి ఇష్టపడుతున్నారు, మీలో వాళ్ళకి నచ్చని పాయింట్స్ ఏమున్నాయి, ఇవి రెండు కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము. ఎందుకంటే ఎంతవరకు మీకు రెజొనేట్ అవుతుందో చూసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో వచ్చే ఆన్సర్స్ కూడా కరెక్టా కాదా అనేది మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సరేనా అండి? సో, ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే, నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ని తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉండండి సబ్కాన్షియస్ మైండ్లో. వేరే ఆలోచనలు పెట్టుకోకండి. ఓకేనా? సో, ఫైనల్లీ నేను ఇంకొకసారి ఈ కార్డ్స్ షఫిల్ చేస్తున్నాను. అండ్ వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వీడియో, వాళ్ళ పర్సన్ ఒక టాప్ 3 కార్డ్స్ వచ్చేసి మీ గురించి ఏ విధంగా ప్రజెంట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఒక 3 కార్డ్స్. నెక్స్ట్ వాళ్ళలో మీలో వాళ్ళకి నచ్చనివి ఏమున్నాయి దానికి ఒక 3 కార్డ్స్. ద సన్ కార్డ్ వచ్చిందండి, చూద్దాము. ఫస్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి ప్రజెంట్ వాళ్ళ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు. నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి వాళ్ళకు మీలో నచ్చని పాయింట్స్ ఏమున్నాయి, అంటే ఎందుకు వీళ్ళు మీ మీద కొంచెం కోపంగా లేదంటే వేరేగా ఉండాలని అనుకుంటున్నారు. ద సన్ కార్డ్ వచ్చింది. కంప్లీట్ పాజిటివ్ మైండ్ సెట్ అయితే కనిపిస్తుందండి. మీ పర్సన్ ఏంటంటే మీ పట్ల
పాజిటివ్ ఆలోచనలతోనే ఉన్నారు. అంటే మీరంటే ఒక మంచి అభిప్రాయం అయితే కనిపిస్తుంది. అండ్ ఎంతవరకు ఏంటి అనేది మనం క్లియర్ కట్‌గా చూద్దామండి. సారీ. సో, ఇదొచ్చేసి కరెంట్ ఫీలింగ్స్ మీ పైన. వావ్! ద లవర్స్ కార్డ్ వచ్చింది ఫస్ట్ కార్డ్. ఓకే. సో, బ్యూటిఫుల్ కార్డ్ అండి. సో, ద లవర్స్ కార్డ్ అంటే ఆఫ్‌కోర్స్ మీరంటే ఇష్టపడుతున్నారు గదా! మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అండ్ మీ పైన చాలా ప్రేమ ఉంది. మీరెంత కనెక్టెడ్ ఉన్నారో మీ పర్సన్‌కి, మీ పర్సన్ కూడా మీతో అంతే కనెక్టెడ్‌గా ఉన్నారు సబ్‌కాన్షియస్ మైండ్‌లో. అండ్ అలాగే మిమ్మల్నే వాళ్ళు లైఫ్ పార్ట్నర్‌గా అనుకోవచ్చు. లేకపోతే మీరే వాళ్ళ వాళ్ళ సోల్‌మేట్ పార్ట్నర్ అనుకోవచ్చు. సో, వాటెవర్. సో, మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇంకా వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మీతో గడిపిన క్షణాలే అనుకోవచ్చు. మీ ఎమోషనల్‌గా మీరు కనెక్టెడ్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చాలా ఇష్టపడడం కూడా జరుగుతుందండి. తప్పకుండా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని లైక్ చేస్తున్నారు. నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇక్కడేంటంటే ప్రెజెంట్ మీకు దూరమైనందుకు కూడా నిజంగానే బాధపడుతున్నారండి. ఇక్కడ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. చూడండి చాలా నెగెటివ్ లైఫ్‌లో అనమాట. అంటే ఒంటరిగా ఉంటున్నారు. అవన్నీ గుర్తుకొస్తుంటే ఎంతవరకు మర్చిపోదామని ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారనమాట. అంటే మీకు మీ పర్సన్‌కి జరిగిన గొడవలు ఉండొచ్చు. లేకపోతే మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల వాళ్ళు ఒంటరిగా ఉండి బాధపడటం కావచ్చు. నేను చేసిన తప్పుకి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నానని అనుకోవడమే కావచ్చు. లేదంటే రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉండొచ్చు. మీ ఫోన్‌లు, మెసేజ్‌లు మీరెంత చేస్తున్నా కూడా వీళ్ళు ఎత్తే సిట్యుయేషన్‌లో లేరు కాబట్టి దానికి కూడా బాధపడుతుండొచ్చు. అండ్ రకరకాలుగా అండి. ఆల్మోస్ట్ ఇక్కడేంటంటే వాళ్ళ మనసులో కంప్లీట్‌గా ఒక నెగెటివ్స్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని చూడాలనిపించినా గూడా వాళ్ళు చూడలేని సిట్యుయేషన్‌లో మేబీ ఉండొచ్చండి. ఓకేనా? సో, ఇది ఎవరైనా సరే మేల్, ఫీమేల్ ఎవరైనా. కోపం గూడా ఉంటదండి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక క ఒక రకమైన ఫ్రస్ట్రేషన్‌లో కోపం గూడా వస్తుంది. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతున్నట్టుగా అనిపించడం గూడా జరగొచ్చు మీ పర్సన్‌కి. ఎందుకు అంతగా బాధపడుతున్నారండి అంటే ఇక్కడ చూడండి లవర్స్ కార్డ్. మీ పైన చాలా అంటే చాలా ఇష్టం ఉంది కాబట్టే వాళ్ళు అలాగా ఫీల్ అవుతున్నారు. మీకు దూరం అవ్వడం వల్ల అలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఇంకొంచెం ఏంటంటే కొంచెం వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళని మేబీ మీ దాకా రానివ్వకుండా చేయొచ్చండి. అంటే ఏంటంటే కొద్దిమంది ఏంటంటే మళ్ళా సేమ్ గొడవలు జరుగుతుండొచ్చు. మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ రావచ్చు. మళ్ళా మీరు వాళ్ళని అర్థం చేసుకోకపోవచ్చు. నేను మళ్ళా అదే సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సొస్తుందేమో అట్లాంటిగా భావనలు వీళ్ళలో ఉన్నాయండి ఇప్పుడు. అంటే హిడెన్ ఫ్యాక్ట్స్ అనమాట. అండ్ వాళ్ళ లోపల చాలా ఆలోచనలు పెట్టుకొని ఉన్నారు. బట్ మీకు బయటికి చెప్పడం లేదు. ఎందుకు అనంటే వీళ్ళకి చాలా వరకండేంటి ఒక నెగెటివ్ ఆలోచనలు గూడా మైండ్‌లో కనిపిస్తున్నాయి కొద్ది మందికి. అంటే ఏంటంటే ఒక అనుమానాలు గూడా ఉండొచ్చండి. వీళ్ళ మనసులో మీ పైన కొంచెం అనుమానాలు గూడా ఉండొచ్చు. సో, ఆ అనుమానాలు కూడా నిజం చేసుకోవడానికి గూడా వాళ్ళేంటంటే ముందుకు రావడం లేదు. అంటే మీ పైన ఒక డౌట్ క్రియేట్ అయ్యి ఉంటదండి కొద్దిమందికి. సో, దానివల్ల ఏంటంటే అది పట్టుకొని గూడా అదే నిజం అనుకోని గూడా మీ పర్సన్ ఇంకా అవే ఆలోచనలలో గూడా గడపొచ్చు. ఓకే. అంటే ఏంటి మీరు వీళ్ళని మోసం చేశారేమో అన్న ఆలోచన వీళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్‌గా ఉందండి కొద్దిమంది మనసులో. సో, దానివల్ల ఏంటంటే నేను మోసపోయాను. నేను అనవసరంగా తొందరపడ్డాను. నేను అనవసరంగా మీ రిలేషన్‌షిప్‌లో వచ్చాను. ఇది ఇలా జరిగి ఉండింటే బావుండు. కొద్దిమంది ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి. ఇంకొద్దిమంది ఆలోచనలేంటంటే నేను మోసపోయానేమో అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇది ఈ పర్సన్ ఏంటంటే అండి కొంచెము ఎలా అంటే కొద్దిమంది వీళ్ళు తప్పు చేసినా గూడా మీది తప్పని గూడా చూపిచ్చే రకాలుండొచ్చండి కొంచెం కొద్దిమంది. అండ్ ఆ భారాన్ని గూడా మోస్తున్నారు. అంటే మీతో గొడవ పడ్డా లేపోతే మీతో ఏమంటారండి ఒక మంచి ఆర్గ్యుమెంట్స్ ఏదైనా జరుగుంటాయి కదా! సో, వాటినే మోస్తున్నారు ఇంకా. ఇంకా క్యారీ చేస్తున్నారు. అంటే పాస్ట్ బ్యాగేజ్ క్యారీ చేస్తున్నారనమాట. ఆ కోపము, తాపము ఇంకా అట్లాగే ఉన్నాయి. నేను తగ్గను. నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు చేయాలి? నేనేం తప్పు చేయలేదు. ఇట్లా అనమాట. కొంచెం నెగెటివ్‌గా ఆలోచనలైతే కనిపిస్తున్నాయి కొద్దిమందిలో. ఒక మొండి పట్టుదలండి. కొద్దిమంది ఎట్లా ఉంటారంటే మొండి పట్టుదల. నేనే కరెక్టు. నేను చేసింది ఏం తప్పు లేదు. వాళ్ళే నన్ను మోసం చేశారు. ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్‌లలో ఉన్నారు. కాకపోతే ప్రేమ ఉందండి. చాలా ప్రేమ ఉంది. బాధ గూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కడో కొంచెం బెట్టు గూడా ఉందనమాట. నేనెందుకు దిగాలన్న బెట్టు కూడా కనిపిస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండి. బట్ ఇక్కడ మీలో వాళ్ళకి నచ్చని పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. సో, ఇక్కడ చూడండి. మీరు వాళ్ళకు కొద్దిమందికి ఫైనాన్షియల్‌గా సంథింగ్ ఏదో సపోర్ట్ చేయనట్టున్నారు. లేదనంటే మీ నుంచి వాళ్ళు ఆశించినంత సంతోషంగా లేకపోవచ్చు. అంటే వీళ్ళు అనుకున్నదొకటి మీరు మీ దగ్గరికి కలిసిన తర్వాత మీతో ఒక రిలేషన్‌షిప్ బాండ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కోరుకున్న విధంగా లేదు కాబట్టి కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు మీ పర్సన్.
అంటున్నారనమాట. అందుకే నేనెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు నువ్వు ఏ విధమైన సపోర్ట్ చేయడం లేదు. కొద్దిమందికి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయకపోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్‌గా మీ ఇద్దరికి గొడవలు జరగడం వల్ల అప్పుడు ఉన్న ఆ సిట్యుయేషన్‌లో అవి బాగా గుర్తుపెట్టుకున్నారు. మైండ్‌లో బాగా గుర్తుపెట్టుకోవడం, మళ్ళా వాళ్ళు మిమ్మల్ని నిందించి కూడా మేబీ వాళ్ళు వెళ్ళిపోయుండొచ్చండి. ఓకేనా? సో, ఇది ఒకటి కొంచెం ఫైనాన్షియల్‌గా కూడా మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాయని కూడా చెప్తున్నారు. నేను చెప్పిన మాట వినలేదు. నేను చెప్పినట్టుగా నువ్వు చేయలేదు. డబ్బు పరంగా కానివ్వండి, ఏదైనా మాట పరంగా కానివ్వండి, సంథింగ్ ఏదో మీ మీ విషయంలో జరిగింది. మీరు వినలేదని చెప్పేసి చాలా కోపంగా ఉన్నారనమాట. సో, దానివల్లనే నేను నీ నుంచి దూరం అయిపోయాను. ఓకే. సో, అందుకే నేను నీ నుంచి వెళ్ళిపోతున్నాను. నేను అందుకే వెళ్ళిపోయాను. నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలనేసి నేను వెళ్ళిపోయాను. నేను చెప్పినట్టు వినుంటే బానే ఉండేది. వెళ్ళేవాడిని కాదు, వెళ్ళేదాన్ని కాదు. బట్ నువ్వు నాకు కావాల్సిన అవసరాలు తీర్చలేదేమోనండి మీరు. లేదనంటే మీరు ఫైనాన్షియల్‌గా వాళ్ళని కొద్దిగా గట్టిగా అడిగారేమో! లేపోతే వాళ్ళకి మీరు సపోర్ట్ చేసేసి వీళ్ళు ఇవ్వమంటే మేబీ వెళ్ళిపోయుండొచ్చు. సో, ఇలాంటి సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. అండ్ ఇక్కడ సపోర్ట్ అండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కంటే కూడా వేరే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నారనమాట. అంటే ఈ వీళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ ఇది గూడా అండి. అంటే వీళ్ళు ఎందుకు మీలో నచ్చనిది ఏముంది అనంటే, వీళ్ళు అనుకునే విధానం ఏందంటే, మిమ్మల్ని కంటే వేరే వాళ్ళని ఎక్కువ ఇష్టం చూపించినా మీరు తట్టుకోలేరు. మీరు ఇష్టపడరు. అందుకని నేను వెళ్ళిపోయాను. అంటే ఏంటంటే, నువ్వు ఈక్వల్‌గా చూడడం నువ్వు ఇష్టపడటం లేదు. అంటే వాళ్ళ భావన అండి. మీ భావన గాదు, వీళ్ళ భావన. నేనేమో అందరిని సమానంగా చూస్తాను. లేదనంటే నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఓకే. నేను నీకు చాలా ఇచ్చాను. నేను చాలా చేశాను. నేను అన్ని రకాలుగా సపోర్ట్ చేశాను నిన్ను. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేశాను. నేను మోరల్‌గా సపోర్ట్ చేయొచ్చు. అండ్ అలాగే నేనంటూ ఉన్నానని నీకు ప్రామిస్ చేశాను. ఉందామని అనుకున్నాము. అన్నీ చేశాం. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నన్నెప్పుడు కూడా తక్కువ చేశావు. నువ్వే నన్ను తక్కువ చేశావు అన్నట్టుగా భావిస్తున్నారు మీ పర్సన్. ఆ! ఇక్కడేంటంటే, నేను చాలా రకాలుగా నీకైతే హెల్ప్ చేసిన. అంటే నువ్వు ఎవ్వరికీ చేయనంత సహాయం నేను నీకు చేశాను. అన్ని రకాలుగా నీకు తోడున్నాను. నువ్వు ఏ మాటన్నా నేను విన్నాను. అంత నీకు ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. సో, అందుకనే వేరే నువ్వు నా మీద ఎవరి మీదైతే నువ్వు నాకు దూరమయ్యావో, నేను వాళ్ళతోనే ఉంటాను. నేను వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఐదర్ థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ అలాగా ఉండొచ్చు, లేకపోతే మీ ఇన్‌లాస్ ఉండొచ్చు, వాటెవర్ అండి. సో, మీ పర్సన్ ఏంటంటే, మీరు ఊహించిన దానికంటే వాళ్ళు వేరే విధంగా ఊహించుకోవడం. అంటే మీరేమంటున్నారనంటే, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళు వేరే పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారని అంటున్నారు. కానీ మీ పర్సన్ ఏమంటున్నారంటే, లేదు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఎంత నీకు చేసినా సరే నువ్వు అలాంటి మాటలే మాట్లాడుతున్నావు. నేను ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నేనే నీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాను గానీ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అన్నట్టుగా బాధపడుతున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్‌గా అన్ని రకాలుగా నీతో ఉన్నా నేను. బట్ నువ్వు అస్సలు అర్థం చేసుకోలేదన్నది ఒక నెగెటివ్‌గా వీళ్ళు బాధపడుతున్నారు. అందుకే చూడండి, స్ట్రెంగ్త్ అనంటే మీరు డామినేషన్ అండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, మీరు గావచ్చు, లేకపోతే మీ పర్సన్ గావచ్చు. డామినేషన్ అనేది చాలా చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ నాకు తెలిసి మీ పర్సన్ ఎక్కువ డామినేషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే మిమ్మల్ని అణిచిపెట్టాలని కాకపోతే ఏంటంటే, వాళ్ళు చెప్పింది వింటేనే వీళ్ళకి కరెక్ట్ పర్సన్ అని మీరు అనిపించొచ్చు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, మిమ్మల్ని ఏమంటున్నారంటే, నేను ఎంత చెప్పినా నువ్వు వినవు. నీ మాట నీదే. నీవు చెప్పిందే నేను వినాలని చెప్తావు. కానీ నువ్వు నా మాట అస్సలు వినవు. నేనేం చేసినా తప్పు పడతావు. నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నాతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంటావు. నన్నెప్పుడు అర్థం చేసుకోవు. ప్రతిదానికి నేను చాలా కన్విన్స్ చేయాలని నేను చూస్తాను. బట్ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోవు. నువ్వు చెప్పిందే నేను వినాలని చెప్తావు. సో, ఇట్లాగనమాట. వాళ్ళ మనసులో ఏంటంటే చాలా వరకు డామినేషన్ కనిపిస్తుంది. సో, ఇది స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మోస్ట్‌లీ వీళ్ళు సింహరాశి వాళ్ళు ఉండొచ్చండి ఇక్కడ కొద్దిమంది. సింహరాశి వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాలా ప్రొటెక్టివ్ ఉంటారు. వాళ్ళు క ఒ ఒ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువుంటాయి వీళ్ళకి. పొసెసివ్ ఫీలింగ్స్ ఎక్కువుంటాయి. అండ్ డామినేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. వీళ్ళేంటంటే నేనే చెప్పిందే వినాలి అన్న తత్వం ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి. సో, వీళ్ళు నాకు తెలిసి ఆటోమేటిక్‌గా కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్స్ ఉండొచ్చు. స్టబ్బోర్న్ పర్సన్ ఉండొచ్చు. మిమ్మల్ని చాలా డామినేట్ చేయాలని చూడొచ్చు. వీళ్ళ మనసులో అదే ఉంది. నేను నేను చెప్తే వింటేనే నాకు ఇష్టం. లేదంటే నువ్వు నేను చెప్పినట్టు వినడం లేదు కాబట్టి నాకు నీ పైన ఒక మంచి అభిప్రాయం అయితే లేదు. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైందా అండి?
వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. మీరంటే ఎందుకు నచ్చట్లేదు చాలా క్లియర్‌గా చెప్తున్నారు మీ పర్సన్. అందుకనే నేను విడిపోయానని చెప్తున్నారు. బట్ ఓవరాల్‌గా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే చాలా మూవ్ ఆన్ అయిపోవాలి. వాళ్ళ లైఫ్‌లో ఒక మంచి పాజిటివ్ చేంజెస్ తేవాలి. న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి జరిగిన గొడవలను మాత్రం వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఇది పాస్ట్‌ది. సో, మీకు మీ పర్సన్‌కి లేదంటే వేరే మీకు అన్ని రకాలుగా మీకు మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న పర్సన్స్ ఉన్నారనుకోండి. ఎవరైనా సరే మీ పక్కల అదే మీ రిలేటివ్ సైడ్ గాని, వాళ్ళ రిలేటివ్ సైడ్ గాని వాటెవర్ అండి. ఇక్కడ మంచి మంచి బాగా స్ట్రాంగ్‌గా అయ్యుంటాయి. కొద్దిమందికి ఏంటంటే ఒక కాంపిటీషన్ అనిపిస్తుండొచ్చు వీళ్ళకి. ఏంటంటే మీకంటే బెటర్ చాయిసెస్ ఉండొచ్చు. ఇలాంటివండి. వాళ్ళేంటంటే మీకు దూరం అయిపోవడానికి కారణాలు గూడా కొంచెం వేరే పర్సన్స్ వల్ల, వాళ్ళ గొడవల వల్ల గూడా మీకు దూరం అయిపోయుండొచ్చు. సో, ఇక్కడ గొడవలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి మీకు మీ పర్సన్‌కి మధ్యలో. ఇక్కడ ఈ గొడవల వల్ల గూడా వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలని గూడా అనుకోవచ్చండి. సో, అన్ని రకాలుగా మీరు ఆలోచించుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ మనసులో అయితే బాగా ఆహ్, స్ట్రగుల్స్ నడుస్తున్నాయండి. స్ట్రాంగ్‌గా అయితే మీ పైన డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు గూడా వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే మీరు చెప్పినట్టు వింటేనే వీళ్ళు వచ్చే అవకాశాలున్నాయండి మాక్సిమం. అంటే వాళ్ళు అని అనుకుంటున్నారనమాట. నేను చెప్పినట్టు వింటేనే మన లైఫ్, మన రిలేషన్‌షిప్ ముందుకెళ్తుందని కొద్దిమంది అనుకోవచ్చు. కొద్దిమంది అయితే అసలు మీకు రీజన్ చెప్పకుండానే వెళ్ళిపోయి ఉంటారండి నాకు తెలిసి. ఇదిగోండి వితౌట్ ఎనీ రీజన్ గూడా వెళ్ళిపోయుంటారు. హ్మ్. వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిపోయుంటారు. వాళ్ళ సెల్ఫిష్ కోసం వెళ్ళిపోయుంటారు. మీకంటే ఇంకా బెటర్ చాయిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళ గురించి వెళ్ళిపోయుంటారు. థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయుంటారు. బట్ ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే, "ఇగ అయిపోయింది నీతో పని. ఇంక నాకేం అవసరం" అన్నట్టు గూడా ఫీల్ అయ్యి ఉంటారు. ఇది వాళ్ళ తత్వం. ఇదండి వాళ్ళ తత్వం. సో, ఈ పర్సన్ వరకు మరి మీకెంత జెన్యూన్‌గా ఉన్నారా లేదా అనేది మీకు అర్థమైపోయింది గదా! సో, మరి ఈ రిలేషన్‌షిప్‌లో మరి మీ పర్సన్ ముందుకెళ్తున్నారా? లేదా? దానికంటే బిఫోర్ అసలు వీళ్ళకి మీ పైన లవ్ ఉందా లేదా చూద్దామండి. ఓకే. మీ పైన అసలు లవ్ ఉందా లేదా? ఇందాకైతే లవర్స్ కార్డ్ అయితే వచ్చింది. నాకు తెలిసైతే లవర్స్ కార్డ్ వచ్చింది అనంటే సమ్‌వాట్ పాజిటివ్‌గా అయితే ఉంది వాళ్ళ మైండ్ సెట్ మీ పైన. కాకపోతే ఏంటంటే అండి సెల్ఫిష్ నేచర్ ఉన్నవాళ్ళు, డామినేషన్ ఉన్నవాళ్ళు, వాళ్ళ స్వార్థం వాళ్ళు కోరుకునేవాళ్ళు, ఎంత ప్రేమ ఉండి ఏం లాభం చెప్పండి. బట్ స్టిల్ మీ గురించి అంటే ఏమంటారు? మీకోసం నేనైతే చెప్తానండి. తప్పకుండా మీకోసం నేను చెప్తాను. హ్మ్. సో, మీకోసమైనా సరే నేను ఎందుకంటే మీ ప్రేమ మరి మీకు ఎంత చెడ్డవాళ్ళు గానీ, ఎంత మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళు గానీ, మీకు ఎప్పుడూ ఒకటి మైండ్‌లో తొలుస్తుంటది. అసలు ఉందా ప్రేమ? అసలు ఉందా వాళ్ళకి ఇంకా ప్రేమ ఉందా? అరే! నేను ఇంత నమ్మినా, ఇంత అనుకున్నా, మనం ఇంత అనుకున్నాము. ఇంత అయిన తర్వాత, ఇంత సడన్‌గా ఇవి జరిగిన తర్వాత అసలుందా ఇంకా ప్రేమ? ఒకటి మైండ్‌లో తెలుస్తుంటది అనుకుంటా గదండీ! సో, అది చూద్దాం. నిజంగా మీ పర్సన్‌కి ఇంకా ఉందా లేదా? నేనెప్పుడూ చెప్తున్నాను, నేను కార్డ్స్ ఫిల్ చేసేటప్పుడు ప్లీజ్ మీ పర్సన్‌ని సబ్‌కాన్షియస్ మైండ్‌లో తలుచుకోండి. నిజంగా ప్రేమ ఉందా లేదా? అదొక క్వెషన్ మనం యూనివర్స్‌ని అడుగుతున్నాం గాబట్టి, అదే మనసులో మీరు గూడా అడగండి యూనివర్స్‌ని. సో, వాళ్ళకి నిజంగా ప్రేమ ఉందా అసలు? వాళ్ళ మనస్సాక్షి ఏం చెప్తుంది వీళ్ళకి? వీళ్ళ మనస్సాక్షి వీళ్ళకి మీ 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 గురించి ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ ఆల్రెడీ యూనివర్స్ 2 కార్డ్స్ అయితే ఇచ్చేసిందండి. సో, సోల్ కనెక్షన్ అనే చెప్తుంది మీ యూనివర్స్. సో, మీ పర్సన్ మనసులో సబ్‌కాన్షియస్ మైండే కాదండోయ్! అసలు ఒకటే హృదయాలు, ఒకటే శరీరాలు అన్నట్టుగా మొత్తం యూనివర్స్ మొత్తం చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు సోల్ కనెక్షన్. అంటే నో ఎక్స్‌ప్లనేషన్ ప్యూర్‌లీ లవ్స్ యూ. నో ఎక్స్‌పెక్టేషన్ ప్యూర్‌లీ లవ్స్ యూ. చాలా ఇష్టం ఉందండి. డీప్ కనెక్షన్ ఉంది. మీరు ఇంకొక పర్సన్‌ని ఊహించుకునే ఉద్దేశాలు కూడా వీళ్ళ మనసులో లేవు. అంత కనెక్టెడ్ ఉన్నారనమాట. ఒకరికొకరు చాలా కనెక్టెడ్ ఉన్నారు. హృదయాలు ఒకటే హృదయాలు. అంటే మీ ఆలోచన ఏముందో మీ పర్సన్ ఆలోచనలు అవే. మీరు ఇప్పుడు సడెన్‌గా ఎప్పుడైనా మీరు గుర్తు చేసుకుంటున్నప్పుడు మీరు ఎలాగైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో, మీ పర్సన్ కూడా మిమ్మల్ని సడెన్‌గా గుర్తు చేసుకొని ఆలోచించడం. సో, నో ఎక్స్‌పెక్టేషన్స్ ప్యూర్‌లీ లవ్స్ యూ. ఓన్లీ లవ్ అనేది ఉంది. చాలా లైక్ నైట్ పడుకున్నప్పుడు గానీ, వాళ్ళు మనసులో ఆలోచనలొచ్చాయనంటే ఇప్పుడు ఒంటరిగా బాధపడుతూ గూడా అక్కడ హీల్ అయ్యేది గూడా మీతో గడిపిన క్షణాలు, మీతో ఉన్న ఆ మూమెంట్స్. సో, దాంతోనే వాళ్ళు కొంచెం ఒక హీలింగ్ అనేది వాళ్ళ మైండ్‌కనేది వస్తుందండి. నెక్స్ట్ ఐసోలేషన్ ఉంటుంది. ఇక్కడేంటంటే లీవ్ మీ అలోన్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో, ఇక్కడేంటంటే కొద్దిమంది మనసులో ఎంత ప్రేమ ఉన్నా, ఎంత గుర్తొస్తున్నా సరే లీవ్ మీ అలోన్ ఎప్పుడైతే నేను ఆలోచించే సిట్యుయేషన్‌లో లేను,
లీవ్ మీ అలోన్, ఐ వాంట్ పీస్ అనమాట. నాకు ఇంకా అసలు ఇంట్రెస్టే లేదన్నట్టుగా మైండ్ సెట్ అయితే కొద్దిమంది మనసులో కనిపిస్తుందండి. ఇవి 2 యూనివర్స్ స్ట్రాంగ్‌గా ఇచ్చారు అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 2 రకాల మీ మీ లైఫ్‌లో ఎంత స్ట్రాంగ్‌గా సిట్యుయేషన్స్ ఎక్కడి దాకా వచ్చాయో దాన్ని బట్టి ఇక్కడ లైఫ్‌లో ఉన్నాయి. ఏంటంటే అండి కొద్దిమంది బాధతో దూరమైన వాళ్ళండి. ప్రేమ చాలా ఉంది. కాకపోతే బాధతో దూరమయ్యారనమాట. ఏదో హర్ట్ అయ్యి దూరమయ్యారంటారు గదండీ! సో, హర్ట్ అయిపోయారు బాగా. మనసుకు తీసుకున్నారు. చాలా మనసుకు తీసుకొని మీ నుంచి దూరమైపోయారు. బట్ వాళ్ళ మనసులో మాత్రం మిమ్మల్నే తలుచుకుంటూ గడుపుతున్నారు టైం. ఇక్కడ కొద్దిమంది ఎంత అంటే కంప్లీట్‌లీగా ఒక ఎండ్ స్టేజ్‌కొస్తదండి రిలేషన్‌షిప్. అంటే ఏంటంటే అంత బాగా డీప్‌గా మీ ఇద్దరికి గూడా ఒక గొడవలు జరగొచ్చు. ఏదైనా జరగొచ్చు. లేదంటే ఒక బ్లాక్ చేసేసేయడం. లాంగ్ బ్యాక్ మిమ్మల్ని బ్లాక్ చేయడము, మీరు బ్లాక్ చేయడము సంథింగ్. సో, ఇక్కడేంటంటే ఇంగ వదిలేసేయి నన్ను. నా పని నేను జేసుకుంటా. ఓకే. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. నో మోర్ ఇంట్రెస్టెడ్. సో, నా జీవితంలోకి నేనెళ్ళిపోతున్నాను. నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఆలోచించుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్. ఇది మేల్, ఫీమేల్ ఎవరైనా సరే ఎనీ రిలేషన్‌షిప్ అండి. ఎక్స్‌పెక్టేషన్. వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ మీ. ఇక్కడ కొద్దిమందయితే మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. నథింగ్ బట్ ఏంటంటే, మీరు మీ పర్సన్ ఏంటంటే బ్లాక్ చేసుకుంటారు గదా! ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉంటారు. సో, తర్వాత కూడా మీ పర్సన్ ఏంటంటే మేబీ అన్‌బ్లాక్ చేసుంటారు. మేబీ మీ రిప్లై కోసం ఎదురు చూస్తుండొచ్చు. రిప్లై కోసం ఎదురు చూడడం అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మొండిగా విడిపోయిన తర్వాత బ్లాక్ చేసి పడేస్తారు. మీరు బ్లాక్ చేసేస్తారు కోపంతో, లేకపోతే వీళ్ళు బ్లాక్ చేసేస్తారు కోపంతో. మళ్ళీ పోయే కొద్దీ ఆటోమేటిక్‌గా మీ పైన ఆలోచనలు నడుస్తుంటాయండి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆలోచనలైతే నడుస్తుంటాయి. అప్పుడెప్పుడో అన్‌బ్లాక్ చేస్తారు. అప్పుడు అనిపిస్తది. అబ్బా! చేస్తే బావుండు, రిప్లై చేస్తే బావుండు, కాల్ చేస్తే బావుండు, మెసేజ్ చేస్తే బావుండు, నాకు ఫేస్‌బుక్‌లో చేస్తే బావుండు, లేకపోతే మెయిల్‌లో చేస్తే బావుండు, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా ఏమన్నా నాకు రిప్లై చేస్తే బావుండు. ఇట్లాంటి ఆలోచనలు. సో, ఇలాగ వీళ్ళు ఆ విధంగా గూడా కొద్దిమంది ఆలోచిస్తున్నారు. మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇమాజినేషన్ అండి. సో, నేనైతే డీప్ లవ్ ఉందండి ఇక్కడ. మీ పర్సన్ ఎవరైతే ఇష్టపడుతున్నారో మిమ్మల్ని, ఐయామ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ. ఫీలింగ్ సో క్లోజ్ అంట. ఓకే. చాలా ఇష్టపడుతున్నారు గదా! ఈ కార్డ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, యువర్ పర్సన్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ ఇన్ అ డీప్ కనెక్షన్. సో, చాలా డీప్ కనెక్షన్ అయితే ఉంది. ఎమోషనల్లీ చాలా కనెక్షన్ కనిపిస్తుందండి. సో, ఎమోషనల్లీ దగ్గరయ్యారు ఇద్దరు కూడా. ఇక్కడ ఎన్ని ఉన్నా సరేనండి. ఎట్లా ఉంటదంటే అండి, ఫర్ సపోజ్ నైట్ మనం పడుకుంటాం. పడుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అండి ఎవరైతే మనసుకి దగ్గర ఉంటారో, ఎవరైతే ఎమోషనల్‌గా మైండ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారో, ఆ పర్సన్ గురించే ఆలోచిస్తూ నిద్రపోతారు. అది మీరు గూడా చేస్తున్నారు. అలాగే మీ పర్సన్ గూడా చేస్తున్నారనమాట. చాలా సింపుల్‌గా చెప్పాలంటే. ఇక్కడ వైబ్రేషన్ చెప్పాను గదా! 3 దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. అదే యూనివర్స్. ఓకే. సో, ఇక్కడ మీకు మీ పర్సన్‌కి ఏదో కనెక్షన్ ఎంత నేను మర్చిపోవాలనుకున్నా గూడా సంథింగ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ అస్. దట్ ఈస్ యూనివర్స్. దట్ ఈస్ ఆహ్, డివైన్. ఓకే. ఇదే మీకు కనెక్షన్. సోల్ కనెక్షన్ అంటారు గదా! సో, దిస్ ఈస్ ద సోల్ కనెక్షన్. సో, ఈ సోల్ కనెక్షన్ అనేది ఉన్నప్పుడు మా ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఉండొచ్చు. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు. సో, మీరెంత మర్చిపోవాలనుకున్నా ఆ పర్సన్‌ని మీరు మర్చిపోలేరు. అది ఆటోమేటిక్‌గా యూనివర్స్ మీకు కనెక్ట్ చేస్తూ ఉంటదనమాట. ఓకే. మీరెంత బిజీగా ఉన్నా సరే, ఎంత వద్దు అనుకున్నా సరే, ఈ పర్సన్‌తో నాకు వద్దు అనుకున్నా సరే, ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా సరే, ఎప్పుడైతే మీకు మీ పర్సన్‌కి ఒక హార్ట్‌ఫుల్ కనెక్షన్ ఉంటుందో, దాన్ని ఎవరు గూడా దూరం చేయలేరండి. ఆ వైబ్రేషన్స్ అనేటివి ఎప్పుడు గూడా ఈ హృదయం నుంచి ఈ హృదయంకి, ఈ హృదయం నుంచి ఈ హృదయంకి అలా షిఫ్ట్ అవుతూనే ఉంటాయన్నమాట. అది ఎమోషనల్ పెయిన్. ఓకే. చాలా పెయిన్ ఉంటది ఆ సిట్యుయేషన్. హార్ట్‌కి దెబ్బ. హ్మ్. అది. సో, ఫ్యాసినేషన్. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. అబ్బో! క్యూట్ అండి. ఇది ఏంటంటే క్యూట్ లవ్ అంటే యంగ్ లవ్. ఫ్యాసినేషన్ అంటే యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. సో, పొద్దున్న లేవగానో లేకపోతే రాత్రి ఎప్పుడు కూడా మీరు గుర్తుకు రాగానే మీ స్మైలే వాళ్ళకి గుర్తొచ్చి పిచ్చెక్కుతుందనమాట వాళ్ళకి. విష్ చూడండి ఇక్కడ. సో, వాట్ ఈస్ దేర్ విష్? మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్. బీ మైన్ ఓన్లీ. ఓకే. మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్. బీ మైన్ ఓన్లీ. అది సంగతి. అట్ ది ఎండ్ ఏమంటారంటే, నా డే స్టార్ట్ అవ్వాలంటే నీ స్మైల్. హ్మ్. నీ స్మైల్ విత్ యువర్ స్మైల్ డే విల్ స్టార్ట్ అంట. నా డే స్టార్ట్ అయ్యేది నీ స్మైల్‌తోనే అంటున్నారు కొద్దిమంది. అదొకప్పుడు ఏదో జరుగుంటది. అది మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. అదే గుర్తొస్తుండొచ్చండి. ఎప్పుడో అనుకుంటారు గదండీ! ఎప్పుడో ఒకసారి. అదే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. అబ్బో! చాలా డీప్ లవ్.
ఏమంటున్నారండి? ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. నేను చాలా లవ్ చేస్తున్నా కాబట్టి నీ మీద కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నీ లవ్కి దూరం అయినందుకు జెలస్ కూడా ఉంది నాకు. అది మరి అట్లా మరి వీక్నెస్ అంట. మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. దిస్ ఈజ్ ద వీక్నెస్ ఆఫ్ యువర్ పర్సన్. సో ఇది పొసెసివ్ ఫీలింగ్ అనమాట. సో దీన్నే మనము పొసెసివ్ ఫీలింగ్ కూడా అంటాము. సో ఓవరాల్గా అయితే మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్న ఆ పైన కొన్ని మెటీరియలిస్టిక్ ఉంటాయండి. మెటీరియలిస్టిక్ అంటే ఏముంటాయండి? ఒకటే, ఎదుటి వాళ్ళు మాటలు వినడాలు, డబ్బుల పరంగా బాధలు పడ్డాలు, డామినేషను, ఈగో, ఎందుకు వెళ్ళాలి మనమే అని అనుకోవడము, ఇలా 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 అసలు ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్‌గా మనకు జరగాల్సినవి ఉంటాయో, అక్కడ గూడా ఇదే డీ మన మనసులో ఏదైతే ఎట్లాగుంటాయో ఫీలింగ్స్, అది బయటికి కూడా ఎక్స్‌ప్రెస్ చేసి బయట కూడా అలాగే ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఇక్కడ ఏంటి, మనసు ఒకటి చెప్తుంది, మనం మైండ్ ఒకటి చెప్తుంది. మనసేమో కావాలంటుంది, మైండ్ ఏమో ఆలోచించు, ఆలోచించు, మాట్లాడే ముందుల ఆలోచించు, ఆలోచించు అని మైండ్ చెప్తూ ఉంటదనమాట. సో, ఈ విధంగా మీ రిలేషన్‌షిప్‌లో అయితే నడుస్తుందండి ప్రెజెంట్. ఓకేనా? సో, మరి మీ పర్సన్ ఎంత డామినేషను ఉంది అనంటే ప్రేమ కూడా ఉన్నట్టేనండోయ్. కొద్దిమందికి డామినేషన్ చూపిస్తున్నారు. ఎందుకంత ఓవర్ ప్రొటెక్టివ్ చేస్తున్నారు? మళ్ళీ మీరు వేరే వాళ్ళ మనసు మనసు దోచుకుంటారేమో అని. వేరే వాళ్ళు మీ మనసుని దోచుకుంటారేమోనండి. అవునా? అంటే ఏంటి, మీరు మళ్ళీ ఇంకెవరినైనా ఇష్టపడి నన్ను కాకుండా వేరే వాళ్ళకి ఎక్కువ ప్రేమ చూపిస్తారేమో అన్న ఒక చిన్న భయం కూడా మేబీ ఉండొచ్చు. ఓకే, కొద్దిమందికి ఏంటంటే ఇంత చేసినా వీళ్ళు నన్ను అర్థం చేసుకోరేంటి అని అనుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా రిలేషన్షిప్లో ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట. సో ఫైనల్గా అయితే నేను ఒకసారి చూద్దాము మీ రిలేషన్షిప్లో మీ ముందు ముందు ఏం జరుగుతుందో కూడా చెక్ చేద్దాము. సో ఇది మాత్రం నేను రాశుల పరంగా అయితే తీద్దామండి. ఒకటి ఏరిస్, లియో, సాగిచరీస్ అంటే ఏంటి, మేషరాశి, సింహరాశి అండ్ ధనుస్సు రాశి వాళ్ళది మీ పర్సన్ అండి. ఇది మీ పర్సన్ కనుక మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశిలో ఉండింటే కనుక వీళ్ళు మీ గురించి ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో కార్డ్ తీస్తాను. ఒకటే కార్డ్ తీస్తానండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సైన్. వాటర్ సైన్ అంటే ఏంటి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు మీ గురించి ఏం నిర్ణయం తీసుకుంటారు ఫ్యూచర్లో ఫైనల్గా ఒక కార్డ్ ఇచ్చేసింది యూనివర్స్. సో 2 కార్డ్స్ అయితే ఇచ్చేసారు యూనివర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏదండి, జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అంటే ఏంటి, ఏమంటారండి దీన్ని? జెమినీ అంటే ఏంటి, నాకు గుర్తుకు రావడం లేదు. జెమినీ అంటే మిథున రాశి, సారీ ఇప్పుడు గుర్తొచ్చింది. సో మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వాళ్ళకి మీ పర్సన్ కనుక ఈ రాశులలో ఉంటే వాళ్ళు మీ గురించి ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటారు మీ రిలేషన్షిప్లో. ఓకేనా? సో ఇదొక కార్డ్ తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వృషభ రాశి, వృషభ రాశి, కన్యారాశి అండ్ ఏ రాశి అండి ఇది, కాప్రికాన్. కాప్రికాన్ అంటే ఏంటండి, మకర రాశి. ఓకే, మకర రాశి. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. సో వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశిలో ఉన్న వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు. సో నేనైతే రాశుల ప్రకారం అయితే తీసాను. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొస్తుందో చూద్దాము. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనము ఇందాక నేను చెప్పినట్టు మేషరాశి, సింహరాశి అండ్ ఏంటండి ఇది, ధనుసు రాశి. సో 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ చూసిండ్రా మీ పర్సన్ ఎట్లున్నారు, మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ మీరు వాచ్ చేసేది ఫీమేల్ అనుకోండి, మీ గురించి మీ పర్సన్ ఆలోచన. ఇక్కడ చూసేది మీరు మేల్ అనుకోండి, ఇది సారీ యా మేల్ అనుకోండి, మీరు చూసేవాళ్ళు మేల్ అనుకోండి, మీ పార్ట్నర్ ఇక్కడ, మీరు ఇక్కడ. ఓకే, ఫీమేల్ బొమ్మ ఉందని బాధపడద్దు. ఎప్పుడు ఎందుకు ఈ ఆడోళ్ళనే పెడతారు, మేమేం చేయాలని అనుకోద్దు అసలు. ఏంటంటే ఓన్లీ కార్డ్స్ చూపించేది ప్రేమ. సో ప్రేమలో మీకేంటంటే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి రావాలని మనసులో చాలా గట్టిగా కోరుకునే అవకాశాలు, మళ్ళీ మీతో మింగిల్ అయ్యి సారీ చెప్పే అవకాశాలు, మిమ్మల్ని కన్విన్స్ చేసే అవకాశాలు అనమాట. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి వాటర్ సైన్ అండి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వాళ్ళు. ఎందుకో మీకు 3 కార్డ్స్ వచ్చినాయి మీకు. వృశ్చిక రాశి వాళ్ళు ఎంతైనా కూడా మరి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళకి ఎందుకో 3 కార్డ్స్ వచ్చాయండి ఇక్కడ. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ సైన్ అనమాట. ఇక్కడ మీ పర్సన్ సంథింగ్ మంచి రిలేషన్షిప్ కోసమే వస్తున్నారు. ఇక్కడ చూడండి, దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. ఇది చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట. ఎవరెవరికంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. వీళ్ళు చాలా ఇమోషనల్ పర్సన్స్ అండి ఆటోమేటిక్గా. సో వాళ్ళు వదులుకోరు, అంత తొందరగా వదులుకోరు. సో మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు, మేబీ వాళ్ళు కాల్ కూడా చేయొచ్చు మీకు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీ వాల్యూ తెలుసుకోవడం అండి. సో యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద ఫర్ దర్ లైఫ్. అంటే మిమ్మల్ని వదులుకునే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఏంటి, మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకొని తిరిగి రావడం. మేబీ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ సిచ్యువేషన్ అండి. బట్ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. సో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, వెరీ కేరింగ్ పర్సన్, వెరీ ఇండిపెండెంట్ పర్సన్. మీ మీ అట్రాక్షన్ వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వదనండి. ఎందుకంటే మీరు ఎంత స్ట్రాంగ్ పర్సనో, మీరు ఎంత అట్రాక్టివ్ పర్సనో, అదే అట్రాక్షన్, అదే స్ట్రాంగ్నెస్ వీళ్ళని మీ వైపు లాగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ 3 రాశుల వారికి. నేను చెప్పిన 3 రాశుల వారికి చాలా స్ట్రాంగ్ ఇండికేషన్ ఏదో యూనివర్స్ ఇస్తుంది. సో చూసుకోండి మరి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వారు. వావ్, సూపర్ కార్డ్ అండి ఇక్కడ 2 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఈ రాశులలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండింటే కనుక ఇక మిమ్మల్ని తప్ప వాళ్ళు వేరే వాళ్ళని ఆలోచించుకునే అవకాశాలు కూడా ఇవ్వట్లేదండి మరి వాళ్ళ మనసుకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి అండ్ బో. ఓకే, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో అయితే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో మోస్ట్లీ వీళ్ళు వెరీ 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 డిపెండెంట్ పర్సన్ అండి ఇక్కడ మీ పర్సన్ కొద్దిమంది. సో డిపెండెంట్ పర్సన్ అంటే ఏంటి, వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటే కనుక వాళ్ళంతా వాళ్ళు తీసుకునే అవకాశాలు తక్కువ. బట్ తీసుకున్నారంటే ఇంకా ముందుకు వెళ్ళడమేనండి. చాలా స్ట్రాంగ్ స్టబ్బర్న్ పర్సన్స్ కొద్దిమంది అయితే. డిపెండెన్సీ కూడా కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇంకెవరో పర్సన్ కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా వీళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి మీ గురించి. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే నిదానంగా మీ వైపు ఆలోచనలు పాజిటివ్గా చేసే అవకాశాలు. అండ్ మోస్ట్లీ ఇక్కడ వీళ్ళేంటంటే జస్ట్ దే మే కమ్ బ్యాక్, బట్ దెర్ ఈజ్ నో గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే అండి, ఇదిగోండి ఈ పర్సన్ని చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఇక్కడ ఏంటంటే కొంచెం కోపిష్టి తత్వాలు ఉన్నవాళ్ళు, తొందరగా మిమ్మల్ని అగ్రెసివ్గా తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు. అండ్ ఏంటంటే వీళ్ళు కత్తి పట్టుకొని నించున్నారంటేనే మీకు ఇక్కడ అర్థమైపోరండి. చాలా నేను చెప్తే వినాలనే టైప్ అనమాట. ఓకే, అంత నాకు తెలిసి ఇక్కడ వీళ్ళకి ఇమోషనల్ ఫీలింగ్స్ కూడా ఒకసారి ఇష్టపడి ఇక మనం వద్దు అని అనుకున్నారంటే ఇంకా వాళ్ళు మర్చిపోయే తత్వం ఉండొచ్చు వీళ్ళకి. అందుకనే వీళ్ళేంటంటే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇది కొంచెం ఛాన్సెస్ తక్కువ. బట్ ఓవరాల్గా మాత్రం ఇక్కడ మీ వైపు అయితే స్ట్రాంగ్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్కి. చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్. అంటే ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు మళ్ళీ మీతో మిమ్మల్ని అర్థం చేసుకొని మీ వాల్యూ తెలుసుకొని రావాలని అయితే వాళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్గా అనుకుంటారు, కలవచ్చు కూడా. కాకపోతే మీతో రీయూనియన్ అయ్యి మీతో లైఫ్ పంచుకునే వాళ్ళు మాత్రం నాకు తెలిసి నేను చెప్పిన ఇందాక 3 రాశులు అండి. ఎవరెవరు, మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి. అండ్ అలాగే ఈ 2 రాశులు అండి నా ఇంట్యూషన్ ప్రకారంగా. వాటర్ సైన్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ ఎవరండి, మీనరాశి వాళ్ళు. సో వీళ్ళు కొంచెం ఎమోషనల్ పర్సన్స్, కానీ అంత తొందరగా వదులుకోరండి. చాలా ఓకే, వాట్ ఎవర్ దే ఫీల్, వాళ్ళ మనసులో అయితే మీ పైన చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్, అట్రాక్షన్ మీ వైపు చాలా లాగినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. బట్ మిగతా వాళ్ళు మాత్రం ఇది కొంచెం స్ట్రాంగ్ తక్కువనండి. ఫస్ట్ నేను తీసిన కార్డ్, లాస్ట్ కార్డ్స్ కూడా కొంచెం తక్కువ. మేబీ ఇట్ మే టేక్ టైమ్ ఆర్ వాళ్ళ లైఫ్లో కొన్ని చాయిసెస్ ఉండొచ్చు, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. బట్ మీ వైపు ఉంది, ఫీలింగ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. బట్ దెర్ ఈజ్ నో గ్యారంటీ. కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది ఫస్ట్ రాశుల వాళ్ళకి. కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది అంటే ఏంటి, మేషరాశి వీళ్ళు కొంచెం డామినేషన్ పర్సనాలిటీస్ కాబట్టి ఈ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు జస్ట్ అట్రాక్ట్ చేస్తున్నారు మీరు, కానీ వాళ్ళ కమ్యూనికేషన్కి
ముందుకు రావడం లేదు. అది మేబీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసేది వాళ్ళ డామినేషనే ఉండొచ్చు. ఇంకేదైనా ఉండొచ్చండి. ఓకేనా? సో, వాళ్ళకైతే ఛాన్సెస్ అనేదైతే చాలా తక్కువ. సో, ఓవరాల్‌గా అయితే మీకు తెలుసుకున్నది ఏంటి ఇందులో రీడింగ్‌లోనంటే మీ పర్సన్ చాలా డీప్‌లీ కనెక్టెడ్ ఉన్నారు మీకు. ద లవర్స్ ఫీలింగ్ ఉంది అనంటే, మీ ఇద్దరి రిలేషన్‌షిప్ అయితే చాలా మంచి ఆహ్, ట్రాన్స్‌పరెంట్ లవ్ అయితే ఉందండి. ఓకే. కనెక్షన్ అయితే చాలా మంచి కనెక్షనే. అంటే అదే లవ్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ ఏంటంటే ఇంక సిట్యుయేషన్స్ అండి. ఓకే. సో, ఓవరాల్‌గా మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఈ రిలేషన్‌షిప్ పరంగా అనేది చూద్దాము. ఒకటి మీరు మూవ్ ఆన్ అయిపోవాలా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు వెయిట్ చేయాలా? దానికి నేను 2 కార్డ్స్ తీస్తాను. ద ఫస్ట్ కార్డ్ అండ్ సెకండ్ కార్డ్ కింద తీస్తాము. సో, ఈ రిలేషన్‌షిప్‌లో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో, ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండేది ఒకటే. ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలని. వాళ్ళకి ఇష్టం లేకున్నా సరేనండి, తప్పని పరిస్థితులలో ఒక నిర్ణయం అనేది అయితే తీసుకోవాలి కదా! సో, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళాలి కాబట్టి, సో, మీరేం గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్? సో, ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ఆర్ వాళ్ళ రిలేషన్‌షిప్ పరంగా ఫైనల్‌గా నేను షఫుల్ చేస్తున్నాను. అక్యురేట్‌గా ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్. వీళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా? ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? మూవ్ ఆన్ అయిపోవాలా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వావ్! సూపర్ కార్డ్ అండి ఇక్కడ. చూసారు కదా! 6 ఆఫ్ కప్స్. సో, ఫస్ట్ కార్డ్ ఏమో మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసేమో నో యూ హావ్ టు మూవ్ ఆన్. ఓకే. సో, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ మీ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే మీరు ఈ రిలేషన్‌షిప్‌లో వెయిట్ చేయడంలో తప్పు లేదు. మీరు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు ఇక్కడ ఏంటి మేడం మరి ఇది ఏంటి సంగతి అనంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా, వదిలేయాలనంటే ఇక్కడ మీకు వదులుకోవడం ఇష్టం లేదండి. 100% మీకు ఈ పర్సన్‌ని వదులుకోవడం ఇష్టం లేదు. ఆ పర్సన్నే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మోస్ట్‌లీ నాకు తెలిసి ఇంకొక కార్డ్ తీస్తాను. దాన్ని బట్టి మనకొక రిజల్ట్ వస్తుందండి. యెస్. ద స్టార్ కార్డ్ వచ్చిందంటే రీయూనియన్. సో, మోస్ట్‌లీ ఇక్కడ మీరు కోరుకున్న పర్సనే మీ లైఫ్‌లోకి రావచ్చు. ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నారు మేడం అంటే ఇక్కడ 6 ఆఫ్ కప్స్. సో, పాస్ట్ లైఫ్ పార్ట్నర్. పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే ఎవరండి? మీరు. సో, ఈ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించే వీళ్ళు మళ్ళా మీ గురించే మళ్ళీ ప్రపోజ్ చేసే అవకాశాలు, మళ్ళీ మీతో మాట్లాడే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి మీ పర్సన్ మీ గురించి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారో. సో, ఇక్కడ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. వాళ్ళు ఇప్పటివరకు మీతో మేబీ ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే మళ్ళా మీ వైపు వెతుక్కుంటూ వస్తున్నారని యూనివర్స్ చెప్తున్నారు. ఇంకొక కార్డ్ కూడా చూడండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ పాజిటివ్ కార్డ్. ఇక్కడ ఏంటంటే 10 ఆఫ్ కప్స్ వచ్చింది. సో, 10 ఆఫ్ కప్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎమోషనల్ కనెక్షన్, లైఫ్ టైమ్ కనెక్షన్, లాంగ్ టర్మ్ బాండ్. అంటే లవ్ లైఫ్ బాండ్ అంటే ఏంటి? బాండింగ్ అనమాట. సో, బాండింగ్ అని అంటే ఏంటండి? రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్‌గా మీరు లైఫ్ టైమ్ కనెక్టెడ్ అయి ఉంటారు ఫ్యూచర్‌లో. సో, యూ నో నీడ్ టు వరీ. సో, యువర్ పర్సన్ విల్ బీ గోయింగ్ టు కమ్ బ్యాక్. సో, వాటెవర్ యూ ఆర్ ఫీలింగ్. సో, మీరు ఒకవేళ మీ పర్సన్ వదులుకోవద్దు అని మీ మనసులో అనుకుంటే ఖచ్చితంగా మళ్ళా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలు. ఓకేనా? మేడం మరి ఎప్పుడొస్తారు? ఏంటి పరిస్థితి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కొక్క రకంగా మనకి ఆన్సర్స్ అనేదైతే యూనివర్స్ నుంచి వస్తాయి కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్పకుండా మీ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌ని బట్టి మీకు ఒక మంచి లైఫ్ ఆన్సర్స్ అయితే యూనివర్స్ నుంచి మీకు వస్తాయండి. బట్ ఐ ఆల్వేస్ విష్ యువర్ రిలేషన్ షుడ్ బీ లైక్ దిస్. ఓకే. మీ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ ఇలాగే మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను యూనివర్స్ని ప్రే చేస్తున్నాను. మీరు కూడా అలాగే ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఇంకోటి నాకు మంచి అడ్వైజెస్ ఏంటంటే మీరు మీ పర్సన్ ఇలాంటి పిక్చర్స్ ఉంటాయి కదండి. సో, మీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉన్న పిక్చర్స్ ఉంటాయి కదా. సో, అలాంటివి రాధాకృష్ణ కైండ్ ఆఫ్ పిక్స్ కానివ్వండి, ఎప్పటికి కూడా మీరు మీ బెడ్రూమ్లో పెట్టుకోవడము అట్లా చేయండి. అంటే బెడ్రూమ్లో అంటే మా అమ్మ నాన్నలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు చూస్తారు అని అనుకున్నారనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మీ ఫోటో లెగగానే మీరు మీ పర్సన్ ఏదైతే క్లోజ్గా ఉన్న ఉంటాయి కదండి పిక్స్, లెగగానే అవి చూడండి. అండ్ పడుకునే ముందు కూడా చూడండి. ఆ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళ వాళ్ళతో గడిపిన పాజిటివ్ మూమెంట్స్, మీరు ఇద్దరు రొమాంటిక్ మూమెంట్సే కావచ్చు, ఇంటిమసీ మూమెంట్సే కావచ్చు,
ఎమోషనల్‌గా మీరు ఎప్పుడు వీళ్ళతో ఉన్నప్పుడు హ్యాపీగున్నారు. దాని గురించి కావచ్చు, అలా నిద్ర లేవగానే లేకపోతే పడుకున్న తర్వాత ఇలాగ మీ పర్సన్ గురించి ఆలోచించండి. ఇలాంటి పిక్స్ చూడండి. ఎందుకంటే ఇద్దరు హ్యాపీగున్న ఆ పిక్స్ ఏవేవైతే ఉంటాయో అవి ఎప్పుడు గూడా మీకు ఒక మంచి పాజిటివ్ మైండ్ మీకు తీసుకొస్తుంది. మీ డే గూడా హ్యాపీగా నడుస్తుంది. సో, ఇలాంటివి కొంచెం పాటించండి. అండ్ అలాగే మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడు కూడా మీ పర్సన్‌ని పాజిటివ్‌గా ఆలోచించండి. నెగెటివ్‌గా ఆలోచించుకోవద్దు. కొట్లాటలు అవి గుర్తు చేసుకోవద్దు. ఓన్లీ మీ పర్సన్‌తో ఎప్పుడైతే మంచి టైం గడిపారో అది. ఇంకోటి మీకు ఏంజెల్ నంబర్స్ ఎప్పుడైనా కనిపించినప్పుడు కూడా మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తున్నారు, వచ్చారు అన్నట్టుగా అలా మీరు ఏమంటారంటే ఒక జపం చేస్తాం చూడండి. అట్లా మీ పర్సన్‌ని పేరు తలుచుకోండి. మీ పర్సన్ నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారో అది అనుకుంటూ ఉండండి. సో, రిపీటెడ్‌గా మీరు అంటూ ఉండండి. సో, అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు మీ పర్సన్‌ని తిరిగి రావాలని కోరుకుంటున్నారనుకోండి, పేరు తలుచుకోండి. మీ పేరు తీసుకొని తిరిగి వచ్చారు. అంటే వచ్చారు. అంటే మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చారు అన్నట్టుగా మీరు మనసులో అనుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండండి. మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉంటే అది కనెక్షన్ అవుతది. సో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆటోమేటిక్‌గా వాళ్ళకి వైబ్రేషన్స్ అనేవి వెళ్తాయన్నమాట. సో, ఈ విధంగా చేయడం వల్ల గూడా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పటికి గూడా మీ పర్సన్ మనసులో మీ పైన ఆహ్, మీ పైన మీకు మీ పర్సన్‌కి మీ పైన అండ్ మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకున్నా గూడా మీకు ఆటోమేటిక్‌గా గుర్తొస్తారు. అలాగే మీరు మీ పర్సన్‌ని గుర్తు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి కూడా గుర్తొస్తారు. సో, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎవ్రీ టైమ్ మీరు మీ పర్సన్ తప్ప ప్రపంచంలో ఎవ్వరు ఉన్నా సరే మీరు మీ పర్సన్ మనసులో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఈ విధంగా చేస్తే మాక్సిమం ఇక్కడ యూనివర్స్‌కి కనెక్టెడ్ అయ్యి ఉంటుంది. మీకు మీ పర్సన్‌కి రాసి ఉంటే 100% ఎక్కడికి పోదు మీ రిలేషన్‌షిప్. ఆ పర్సనే మీ లైఫ్‌లోకి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మిమ్మల్ని మళ్ళీ ప్రపోజ్ చేస్తారు. సో, బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ ఆల్వేస్ హ్మ్, టేక్ ఫార్వర్డ్ యువర్ లైఫ్. ఎక్కడ కూడా ఆపొద్దు. ముందుకెళ్ళండి. మీ జర్నీ మీరు సాగిస్తూ ఉండండి. వచ్చేది వస్తూనే ఉంటది. జరిగేది జరుగుతూనే ఉంటుంది. మీరు క్యారియర్ పరంగా స్ట్రాంగ్ అవ్వండి. ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్‌గా ఉండండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ పర్సన్స్‌కి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫస్ట్ మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇష్టపడండి. గ్రూమ్ అవ్వండి. చక్కగా తయారవ్వండి. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. జిడ్డు మొహాలేసుకొని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే ఆ ఫేస్‌లో ఉన్న ఆ బాధకి ఇంకా నెగెటివ్ బ్లాక్స్ ఇంకా చేరుతాయి. ఇంకా ఎక్కువ నెగెటివ్ వస్తాయి. ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఎప్పుడు భగవంతునికి ప్రే చేయండి. లేకపోతే మీరు దేవుడిని నమ్మను చాలామంది అంటారండి. ఎప్పుడైతే నెగెటివ్‌గా లైఫ్ మారుతుందో అప్పుడు దేవుడు లేడు. ఇదే భగవంతుడు చేశాడు మనకి ఇవన్నీ అంటారు. కానీ అట్లాంటివి తప్పు. ఎప్పుడు కూడా భగవంతుడి మీద భారమేయండి. మీ జీవితాన్ని మీరు ముందుకెళ్ళండి. వాట్ యూ గివ్ దట్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ అండి. మనం ఏం చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. రియల్ లవ్ మీరు పర్సన్‌కి మీరు ఇచ్చుంటే ఆ పర్సన్ తప్పకుండా మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగొస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ టు బి ఆల్ రైట్. ఫర్ సపోజ్ మీరు అనుకుంటున్నట్టుగా ఇలాగ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారనుకోండి. ఓకేనా? మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతే బాధపడొద్దు. మీ లైఫ్‌లోకి తప్పకుండా మీకు తగిన పర్సన్ మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగొస్తారు. వాళ్ళతోనే మీ జీవితం ఇంకా బావుంటుందని గూడా మీకు ఈ పర్సన్ నుంచి మిమ్మల్ని దూరం చేసుంటాడా భగవంతుడు. సో, ఇలా గూడా మీరు అనుకోవచ్చు. సో, ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్ గూడా తీసుకోండి. నేను చక్కగా మీకు మంచి రీడింగ్ మీ లైఫ్‌కి సంబంధించి ఇస్తాను. అండ్ ఫ్యూచర్‌లో గూడా మీకేం జరుగుతుంది, ఏం జరగద్దు, ఏం జేయాలి అన్నీ గూడా మీకు గైడెన్స్ ఇస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.